ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం. పాల సముద్రంలో అమ్మవారు పుట్టబెట్టండి, ఆలోచన చేయండి. హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టడం ఏమిటండి? సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా? పాల సముద్రం స్వచ్ఛత, పాలంటే స్వచ్ఛత, ఆర్ద్రత. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. దాని అర్థం అది. మనం ఆలోచన చెయ్యం, ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తామంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందట, ఆవిడకి పాలంటే ఇష్టం, వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం. ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా, సరైన సౌకర్యాలు లేవు, పాలు అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు. లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో. ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి, నెయ్యి పోసి, తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో